శ్రీమతి ఏమంటోంది నీ చిలుక? శ్రీవారు, నాకు సందేహం. ఏంటి? మగ చిలుకని రామచిలుక అంటారు కదా? అవును. మరి ఆడచిలుకనేమంటారు? అవును, ఏమంటారు? సీత చిలుక అంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. మనిద్దరినీ కలిపి నీ రామచిలుకని సీత చిలుకతో కలిపి రుణం తీర్చుకోవాలనుంది బావా. మీరు నాకు అన్నలు గారు, తండ్రి లాంటి వారు. ఈయన గారు అన్నదానాలకి ఆస్తి మొత్తం కరిమింగిన వెలగపండులాగా అయిపోయింది. రేపటి నుంచి ప్రసాదం ఎలా అన్న పరిస్థితి. మీరు తానీషా ప్రభు వద్ద పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. మీ కొలువులో గోపన్నకు కూడా ఏదైనా నౌకరీ? ఈ విషయంలో ఇప్పటికే మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చేశాం. గోపన్నని మా వెంట గోల్కొండకు తీసుకువెళ్ళి మంచి నౌకరీ ఏదన్నా ఇప్పిస్తాం. ఏం గోపన్న? అలాగే మావయ్య. मैं बादशाह नहीं हूं, भक्त हूं। मैं जनताओं का राजा नहीं हूं, उनका सेवक हूं। माशाअल्लाह। అక్కన్నాజీ, మాదన్నాజీ, మీ మేనల్లుడు గోపన్నను పరిచయం చేస్తానన్నారు. ఎక్కడ? గోపన్న. సలాం వాలేకుం బాద్షా. నువ్వు ప్రజల మనిషివని మీ మేనమామలు చెప్పగా విన్నాం. ఆ ప్రజలు మా పాలన గురించి ఏమనుకుంటున్నారో వినాలని ఆశిస్తున్నాం. జహాపన, మీకు నిప్పులాంటి నిజం చెప్పమంటారా, లేదా మీ మెప్పు కోసం అధికారుల్లా అబద్ధం చెప్పమంటారా? శభాష్, నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాం. నిజమే చెప్పు. ఈ మధ్య మా నేలకొండపల్లి ప్రాంతంలో కరువు వచ్చిందని మీకు తెలిసే ఉంటుంది. తెలుసు. కరువు నివారణకు కావలసిన నిధులు పంపామని నీకు తెలియదా? పంపటంతో బాధ్యత తీరిపోదని ప్రభువులు తెలుసుకోవాలి. క్యా? కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? ఒక మంచుగడ్డ తెప్పిస్తే అర్థమయ్యేలా చూపిస్తాను. ఎవరెక్కడ? జహాపన, ఇది మీరు పంపించిన నిధి. దీన్ని మీ చేతుల మీదుగా పక్కన వాళ్ళకు అందించండి. అలాగే. మీరు పంపిన నిధి అధికారుల చేతులు తడిపి సామాన్య ప్రజలు చేరేలోగా ఇలా అయిపోయింది. వాహ్, శబాష్. అక్కన్నాజీ, మాదన్నాజీ, మీ అల్లుడి గారు మీలాగే సామాన్యుడు కాదు. ఇక ముందు ఇలాంటివి జరగకుండా నిఘా పెడదాం. జహాపన, ఇతనికి ఒక మంచి నౌకరీ ఇప్పించండి. బేగం గారే సెలవిచ్చాకెదురేముంది. మీ గోపన్నను వెంటనే హస్నాబాద్ తహసీల్దార్గా నియమించండి. జహాపన, హస్నాబాద్లో మీ బావుమరిది మటే సాహిబ్ తహసీల్దార్గా ఉన్నారు కదా? అతన్ని గోల్కొండ కారాగారానికి అధికారిగా బదిలీ చేయండి. इतना सुंदर है। अरे ये राजा। ओम नमः शिवाय। मेरी प्यारी। వాడు లోపల, మనం కాపలా. మీరిద్దరు ఇక్కడ ఏం పీకుతున్నారా? లుచ్చాక బచ్చాళ్ళారా? బత్తాయి లాంటి అమ్మాయిని జహాపానికి పంపించడమేనా? మేము మగాళ్ళ కనిపెట్టలేదా? ఓం నమః శివాయ. బోలో పంతులు జీ. పొలుత్తా. మీరిద్దరు నాకు మగ పురుగుల్లా కూడా కనిపించలేదు. మరి నీతో చచ్చే నేను అడిగాను తోదు. నన్ను లోపల తబలా మాత కూడా అయిపోయింది. పదండి.
మేరీ ప్యారీ హే మీరా పంతుల్ నాకీ ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు రావద్దని చెప్పలే నీకి నొక్కవే బుల్బుల్ తబలా మూత ఆగిన తర్వాతనే లోపలికి వచ్చాను జహాపన క్యా బోల్ బోల్ నీకి నొక్క ఇంకా బోలేదేమీ లేదు కొత్త తహసీల్దార్ గారు వస్తున్నారు క్యా బోలా కొత్త తహసీల్దార్ నీ ఆసనం కింద అగ్గి పెట్టబడింది యల్లా మాకి కింద మీ బావగారు తానేజే గారు స్వయంగా లేఖ రాసి పంపించారు క్యా క్యా తమరి తహసీల్దార్ గిరి తుపుక్కుని గోదాట్లో పడిపోయింది క్యా రే ఓం నమః శివాయ ఓం నమః ఆ బందిఖానా గోల్కొండ కిలా మే దుబుక్ బోల్ కే గిర్ గయి క్యా 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 అయ్యో మీ బుల్బుల్ కింద పడిపోయింది ప్యారీ మేరీ ప్యారీ మేరీ బుల్బుల్ ఇది పోతే పోయింది నీకే గోల్కొండ కిల్లా రాసిస్తా అడా చూపిస్తానా తడాకా వచ్చేవాడు ఎవడైనా సరే పైకి పోయేవాడే తానిషా కాదు ఆయన తాత కాదన్నా ఈ హసనాబాద్ కి తహసీల్దార్ నేనే అరే పంతుల్ వాడు హెడ్ నుంచి వస్తున్నాడో నిఖావేయి అవన్నీ మన బడలోకి ఎక్కించరా అయ్యా మేము ఎట్టా బతకాలయ్యా బతకొద్దురా 2 ఏళ్ల నుంచి నా భూమి కౌలు సగం డబ్బులే కడుతున్నావు కదా చచ్చిపోండిరా బాబు అట్టగంటే ఎట్టగయ్యా పోయినేడు కరువు అంతకుముందు తుఫాను అర్థం చేసుకోండి అయ్యా అన్నీ తెలిసినోళ్ళు తెలిసింది కాబట్టే కిందటేడు కౌలు కింద ఇది పట్టుకుపోతున్నా అంతకు ముందుటేడు కౌలు కింద మీ అమ్మాయిని మా ఇంట్లో తాకట్టు పెట్టుకుంటున్నా పైకం కట్టి మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి దాన్ని బడెక్కించండి. ఏమిటి దౌర్జన్యం? తహసీల్దార్ గారు ఈ ఎదవల బారి నుండి నన్ను మీరే కాపాడాలి. పెదవులెవరో నాకు బాగా తెలుసు. ఎరా దొరా, ఈ ఊరి ప్రజలంతా నీ గులాముల బానిసల కాళ్లకు సంకెళ్ళేసి వెట్టి చాకరీ చేస్తావా? 50 100 వడ్డీకిచ్చి ఆ వడ్డీలకు చక్రవడ్డీ కట్టి కొంప గోడు పొలం పుట్ర అన్ని ఆక్రమించుకుని ఊరిని దోచేసావు కదరా. ఇకపై మీ దొరతనాలకు స్వస్తి, వెట్టి చాకిరీలకు విముక్తి. రైతే రాజు అన్నదే నినాదం, దున్నేవాడిదే భూమి అన్నదే శాసనం. పెత్తందారుల గుత్తాధిపత్యంలో ఉన్న కౌలు భూములన్నీ గ్రామ ప్రజల పేర పక్కా పట్టాలు రాసిస్తాను. తహసీల్దార్ గారికి ఈ దేవుడికి ఏం తెలీదు ఏంటో. ఏ కమలా, ఏంటి నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఈ దేవుడు మరీ ఇదండి. అరే, అన్ని కాలాల్లోనూ పుల్ల మామిడికాయలు కాచేలా చేయొచ్చుగా. ఏ అన్ని కాలాల్లో పుల్ల మామిడికాయ ఏ పుల్ల పుల్లగా తినాలనిపిస్తుందా? కమలా కమలా, నాకు నిన్న ఒకసారి ఎత్తుకోవాలనిపిస్తోంది. ఎందుకంట? నిన్ను ఎత్తుకుంటే నా బిడ్డను ఎత్తుకున్నట్టుగా. ఆ గోపన్నకి ఇంకా పట్టుకోలేదా? అది గోల్కొండ నుండి మట్టేసా నిప్పులు చెరుగుతున్నాడు. నన్ను చంపాలనుకుంది ఎవరు తెలుసుకోలేదా? అని గోపన్న నిప్పులు కక్కుతున్నాడు. ఇప్పుడు ఎలా? ఆ నిప్పులు ఈ నిప్పులు నీ మీద పడి నువ్వు దహించుకుపోతావేమో. నువ్వు ముట్టావా? అయ్యా, రేపటి నుంచి గోపన్న గారు కచేరీకి వస్తున్నారంట. ఆ సంగతి చూడండి. కమలా, కచేరీకి వెళ్ళొస్తాను. ఏమండి, ఒక మాట. ప్రమాదం జరిగిన తర్వాత చాలా రోజులకి కచేరీకి వెళ్తున్నారు. వెళ్లే ముందు శుభప్రదంగా నా పసుపు కుంకాలు కాపాడిన అవ దగ్గరికి. సమయానికి గుర్తు చేసావు. ఇద్దరం కలిసే వెళ్దాం రా. రామయ్య తండ్రి, నీకోసం పళ్ళు తీసుకొచ్చాను. ఆకలిస్తుందా తండ్రి? తిన. దమ్మక్క, దేవుడికి ఎంగిలి పళ్ళు పెడుతున్నావు. నీకన్నా పిచ్చ కింద ఏమిటి? ఆమె పిచ్చిది కాదు పంతులు గారు. అత్యంత భక్తియుక్తానాం
నైవ శాస్త్రం న చక్రమః. అవును, శబరి రాముడికి ఎంగిలి పళ్ళు పెడితే ఎంతో భక్తురాలంటున్నాం కదా, ఈ తల్లి కూడా అలాంటిదే. అవునమ్మా, తొందరలో నోరు జారాను. ఇంకా కూర్చున్నావేమిటే? ఆయన ఎవరనుకుంటున్నావు? ఈ పరగణాకే తహసీల్దారు. అవ్వా, నా ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పాలని నిన్ను వెతుక్కుంటూ ఇలా వచ్చాం. అయ్యా, తమరు తహసీల్దారు గారా? ధర్మపెబోలు. నా రాముణ్ణి కూసంత మనసు పెట్టి చూడండయ్యా. ఆ స్వామి నాకు కల్లో కనబడ్డాడయ్యా. నాకు పూజా పునస్కారాలు చెయ్యవే అని అడిగిండయ్యా. నేను పుట్టుక్కుమంటే నా రాముడు దిక్కులేని వాడైపోతాడని గుండెల్లో బిక్కు బిక్కుమంటుందయ్యా. నా రాముడి ఆలనా పాలన నేనే చూసుకోవాలయ్యా. ఎందుకంటే ఆనాడు అడవికొచ్చినప్పుడు నా రాముడు కొలువు తీరిన చోటిది. ఇక్కడే కూసంత దూరంలోనే ఆ సీతారాములు తిరిగిన పుణ్యస్థలం ఉందయ్యా. రండయ్యా, అవన్నీ మీకు చూపిస్తాను. రండి. చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ